నోరు బాగుండాలి, చేయి జారకూడదు, అది చేతిలో కర్ర నోట్లో మాట బాగుండాలంటారు. మరి పోసాని గారు అంతకు ముందు ప్రభుత్వంలో అన్న మాటలకి ఇప్పుడు అంతా కూడా కర్మ అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి అయితే రీసెంట్ గా జడ్జి గారిని కూడా బెదిరిస్తున్నారంట ఆయన పైన పడుతున్న కేసులకి. నాకు 2 రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్య గతి అని. సో మరి అది ఎంతవరకు తీసుకోవచ్చు అంటారు? నారా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఇప్పుడు అన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఉండు జైల్లో ఉండు, అనుభవించు, పెళ్ళం పెట్లు గుర్తొస్తారు, లేకపోతే అదిగొస్తారు షట్లు ఆక్కుంటూ కొన్ని విమర్శలు చేసినప్పుడు ఆయన చేసిన సినిమాల్లో కొన్ని పాత్రలు కూడా ఇప్పుడు అవన్నీ టెలికాస్ట్ అవుతున్నాయి. జైలుకి వెళ్తున్నప్పుడు బెయిల్ దొరకదు, తిప్పుతూ ఉంటారు, బెయిల్ దొరకదు, తీరా బెయిల్ వచ్చే టైంకి ఇంకోటి వస్తాడు. సో అట్లాంటి అని ఆయన నిజ జీవితంలో ఆయన చేతులారా ఆయన గోయ ఆయనే తవ్వుకున్నాడు. సో ఇప్పుడు జడ్జి గారి ముందు వచ్చేసి పేద ఏడుపులు ఏడిస్తే అదేమీ మన ఇంట్లో ఏదో మనకు తెలిసినోడు కాదు, మనకు తెలిసిన ఆఫీస్ కాదు, కోర్టు దగ్గర కూడా ఆయన ఓవర్ యాక్షన్ చేశాడు అనుకోండి ఇంకా ఎక్కువ పడిపోతాయి, అంటే లేని కేసులు కూడా పడతాయి అనమాట. అంటే ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా ఒక వీడియో ద్వారా సారీ చెప్పుకుంటే అక్కడ నుంచి ఏమన్నా రిలీఫ్ అవుతారంటారా? సారీలు చెప్పాలంటే పోసాని కృష్ణమూర్తి ఒకటి కాదండి, కొన్ని లక్షల మంది తిట్టారు, వాళ్ళందరూ సారీ చెప్తే వదిలేస్తే ఇంకెందుకు రాజకీయం? రేపు పొద్దున మళ్ళీ సారీ చెప్పి మళ్ళీ చెప్పుతో కొడతారు వాళ్ళు. అలా చెప్పుతో తగ్గకూడదు, ఒక గుణపాఠం అవ్వాలి. పోసాని కృష్ణమూర్తి అంటే గౌరవం ఉన్నవాడు ప్రతి ఒక్కరు కూడా గౌరవం ఇస్తాడు ఒక యాక్టర్గా. కానీ పర్సనల్ లైఫ్లోకి వచ్చే ఆయన ఇంటర్వ్యూలు చూస్తే చీ అంటాడు ఎవడన్నా కూడా, అంత దారుణంగా. నిజంగా మొగోడైతే కనుక ఒకడికి అమ్మకి అప్పకి పుట్టినోడైతే కనుక ఫేస్ టు ఫేస్ తెలుసుకోవాలి. అంతేగాని ఫ్యామిలీ జోలికి పిల్లల జోలికి పిల్లల్ని తిట్టి మానసికంగా ఒత్తిడి అయిపోయి భయపడిపోతారేమో అనుకున్నాడు, కానీ ఇలా ప్లేట్ మారుతుందేమో, ఇట్లా కూడా వాళ్ళ లైఫ్లో వస్తుందేమో అని అనుకోలేదు. అంటే ఆయనకి సర్జరీలు అని హార్ట్కి స్టంట్లు వేసారు ఏదో చెప్తున్నాడు. సర్జరీలు అవ్వకపోతే సర్జరీలు కొడుతున్నారు ఆల్రెడీ, సర్జరీలు లేవు, ఫ్రెష్ గా ఉన్నాడు కుర్రోడు, అయినా కూడా కొల్ల కొట్టేస్తున్నారు, ఒక్కొక్కరిని మడాలు ఎరగొట్టేస్తున్నారు, పక్కన బోర్గడ్డను కూడా మొత్తం కోసాలన్నీ కదిలిపోతున్నాయి. ఎందుకంటే అంటే ప్రతిపక్షంలోనూ అధికార పక్షంలో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి రుచి చూపించారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఒకప్పుడు ఏ ఫోన్ ఆన్ చేసినా ఏ టీవీ ఆన్ చేసినా బూతులు బాగా వినపడి, సో మన పార్టీ మన అధికారంకి వచ్చాక బూతులు అనేది లేదు, నేను అది ఒకటి తగ్గించాను అన్నారు. నిజంగా ఈ మధ్యన తగ్గినాయి, బాగా ప్రతిదీ తగ్గింది. వీళ్ళు కొంచెం సెన్సిబుల్ గానే మాట్లాడతారు, జనసేన చాలా పద్ధతిగా మాట్లాడతారు. వాళ్ళు ప్రభుత్వానికి ఏం చేశారనేది పక్కన పెడితే మాట తీరు బాగుంటుంది, డిగ్నిఫైడ్ గా ఉంటుంది. వాళ్ళు ఏది చేసినా కూడా చాలా హుందాతనంగా ఉంటుంది. అదొకటి నాకు బాగా నచ్చింది అనమాట.